హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే అమ్మ వాళ్ళ దగ్గర బోనాలు ఉన్న రోజు తీసిన వీడియో. అమ్మ వాళ్ళు అయితే త్వరగా లేచి ఇల్లు మొత్తం అయితే కడుక్కొని వచ్చారు. అమ్మ వాళ్ళ దగ్గర కంపౌండ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. కొన్ని కోళ్ళు కూడా ఉన్నాయి అమ్మ వాళ్ళ దగ్గర. మొత్తం బయట కూడా కడిగేసిన తర్వాత ముగ్గు అయితే వేసుకున్నారు. మేము లేచేలోపే ఇవన్నీ పనులు అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇదైతే మా పెదనాన్న వాళ్ళ ఇల్లు అండి. నాన్న వాళ్ళు పెదనాన్న వాళ్ళు ఇద్దరు అయితే ఒకేసారి అయితే కట్టించారు ఇల్లు. మేము లేచేసరికి ఇక్కడ మా మరదలు అయితే మా కోసం అయితే టీ పెట్టింది. ఒక సైడ్ అయితే మార్నింగ్ తినడానికి అని చెప్పి రైస్ అయితే పెట్టేసింది. మా తమ్ముని వాళ్ళు అయితే సిటీలో ఉంటారు. బోనాల కోసం అని చెప్పి అందరం అయితే వచ్చాము. చూడండి, ఇదైతే అమ్మ కిచెన్. అమ్మ ఈ విధంగా అయితే సెట్ చేసి పెట్టుకుంది. ఇవైతే ఆవు పాలండి. అమ్మ వాళ్ళ దగ్గర ఒక ఆవు అయితే ఉంది. అమ్మ కిచెన్ మొత్తం ఇలా నీట్గా అయితే సర్దుకుంది. ఇక్కడ మా పాప అయితే లేచి నేను తుడుస్తానని చెప్తే తనైతే తుడుచుకుంటూ వస్తుందండి బండలు. నేనైతే అమ్మ వాళ్ళ బిల్డింగ్ పైకి వెళ్ళి అమ్మ దగ్గర పూల చెట్లు, డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అవన్నీ ఉన్నాయి. వాటిని ఒకసారి చూద్దామని చెప్పి పైకి వెళ్ళి అలాగే వీడియో కూడా తీసుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే బాగానే ఒక 8-10 లాగా మొగ్గలు అయితే వచ్చాయి. 2 ఏమో కాయలు కూడా అయ్యాయి. నేను కిందికి వచ్చేసరికి మా పిల్లలందరూ అయితే చాయ్ అయితే తాగుతున్నారు. చాయ్ తాగిన తర్వాత కొద్దిసేపు అయితే రిలాక్సింగ్గా మా తమ్ముని కొడుకు బర్త్డే అయితే రీసెంట్గానే అయ్యింది. ఫొటోస్ వచ్చాయని చెప్తే కొద్దిసేపు ఫొటోస్ అయితే చూసుకుంటూ కూర్చున్నాము. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. కొద్దిసేపు అయితే చూసిన తర్వాత మళ్ళీ పని అయితే మొదలు పెట్టుకున్నాము. అమ్మ అయితే పూరీలు చేద్దాం పిండి అని చెప్తే నేనైతే ఇక్కడ పూరీలు చేయడానికి పిండి అనేది తడుపుతున్నాను. పిండిలో అయితే కొద్దిగా సాల్ట్, అదేవిధంగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మంచిగా తడుపుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని. ఇక్కడ నేను పిండి తడిపేలోపు మా మరదలు అయితే అన్నం పప్పు అయితే చేసేసింది. మా అమ్మ అయితే తలస్నానం చేసుకుని దేవుని పూజ అయితే చేసింది ఒక పక్కన. అమ్మ వాళ్ళ దగ్గర అయితే కొన్ని పిండి వంటలు అయితే చేసాము. మురుకులు, గారెలు కూడా చేసాము. పిండిని అయితే ఈ విధంగా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత 15-20 మినిట్స్ అయితే పక్కన పెట్టాము. పూరి పిండిలో కొద్దిగా సాల్ట్, అదేవిధంగా ఆయిల్ వేసి కలుపుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తాయి. అదేవిధంగా మంచిగా పొంగుతూ వస్తాయి. ఇక్కడ చూడండి, మా పిల్లలందరూ అయితే కలిసి పూరీలు అయితే చేస్తున్నారు. మేము ఎప్పుడు పండుగ చేసుకున్నా కానీ ఇదే విధంగా అందరం కలిసి అయితే చేసుకుంటాము. వీళ్ళైతే ఈ విధంగా ఇంట్లో హాల్లో అయితే కూర్చొని పూరీలు చేస్తూ ఉంటే బయట అమ్మ వాళ్ళ దగ్గర కట్టెల పొయ్యి కోసం బయట అయితే ఒక రూమ్ అయితే కట్టించారు. అక్కడైతే మేమైతే ఇవన్నీ దేవేస్తున్నాము. మా తమ్ముడు మరదలు వాళ్ళు అయితే బ్యాంకు పని పైన బయటికి అయితే వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చేలోపు అయితే మేమైతే పూరీలు అయితే చేసి పెట్టాము. అక్క వాళ్ళు అయితే బేకరీ ఓపెన్ చేశారు కాబట్టి రాలేదు. వాళ్ళైతే నైట్కి అయితే వస్తారు. పిల్లలందరూ అయితే ఈ విధంగా త్వరగా పూరీలు మొత్తం కంప్లీట్ చేసేసారు. ఒకరైతే ఉండలు కడుతున్నారు, ఒకరైతే చపాతి పూరీలు అయితే చేస్తున్నారు. తినైతే మా అక్క కూతురు చూసారు కదా, మొన్న బోనం ఎత్తుకున్న వీడియో అయితే పెట్టాను కదా, లాంగ్ వీడియో. అక్క వాళ్ళ దగ్గర చేసింది. తనకైతే వీడియోలో కనిపించడం ఇష్టం లేదు, కాకపోతే నేను తీసాను కాబట్టి ఏమీ అనట్లేదు. పిల్లలందరూ అయితే కామెడీగా నవ్వుకుంటూ, కామెడీలు ఒకరిపైన ఒకరు సెటర్లు వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మొత్తం అన్నీ అయితే కంప్లీట్ చేసేసారు. చూడండి, ఇక్కడ మేమైతే మొత్తం పూరీలు అనేది దేవేసాము. పూరీలు చేయడం అయితే అయిపోయింది. చాలా మెత్తగా బాగా వచ్చాయి అసలు పూరీలు. ఇవన్నీ చేసేలోపే మధ్యాహ్నం అయితే అయిపోయింది. అందుకోసం అని చెప్పి దేవునికి నైవేద్యంగా చేయడానికి బూరెల కోసం అయితే నేనైతే ఇక్కడ పిండి తడుపుతున్నాను. వాళ్ళ దగ్గర బోనాలు అనేది సాయంత్రం టైంలో చేస్తారు. అందుకోసం చెప్పి నిదానంగా ఒకటి వంటలు అయితే చేసేసుకున్నాము. నేను ఇక్కడ పిండి తడుపుతూ ఉంటే అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ బోనం అయితే రెడీ చేస్తున్నారు. బోనం కోసం అయితే ముందుగా ఇత్తడి బిందెనైతే మంచిగా కడుక్కున్న తర్వాత దానికి మొత్తం ఆయిల్ అనేది పెట్టేసుకొని ఇలా చాయ్ జాలితో అయితే పసుపుని కొద్దిగా వేసుకుంటూ రెడీ చేస్తున్నారు. ఈసారి అయితే కొత్తగా రెడీ చేద్దామని చెప్పి బోనం ఈ విధంగా అయితే చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అయితే అమ్మవారి ఫేసు లేదా త్రిశూలం, ఓం ఇలా చేసేవాళ్ళం. ఈసారి అయితే ఫోన్లో చూసి కొత్తగా రెడీ చేద్దామని చెప్పి ఈ విధంగా అయితే చేస్తున్నారు. పైన సైడ్ అయితే పసుపుతో అలంకరించారు, కింది సైడ్ అయితే కుంకుమతో ఈ విధంగా అయితే చేసుకున్నారు. ఇక్కడ బోనం వచ్చేసి అమ్మ మరదలు ఇద్దరు కలిసి అయితే రెడీ చేస్తున్నారు. ఇలా పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఈ విధంగా వేలుతో అయితే
చుట్టూరా ఇక్కడైతే మెరుపు వేద్దామని చెప్పి చుట్టూరా ఈ విధంగా అయితే కుంకుమని పసుపుని అయితే తొలగించుకోవాలి. బోనం మొత్తం ఈ విధంగా రెడీ చేసిన తర్వాత చాలానే లుక్ వచ్చింది, అసలు చాలా మంచిగా అనిపించింది. వేళ్ళతో మొత్తం ఈ విధంగా నీట్గా తుడుచుకున్న తర్వాత ఇక్కడైతే గమ్ అయితే పెట్టేసుకున్నారు. మొత్తం గమ్మ మొత్తం ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత దీనిపై మెరుగు ఉంటుంది చూడండి, అదైతే వేసుకున్నారు. ఇక్కడ అమ్మ వాళ్ళు బోనం అయితే రెడీ చేస్తూ ఉన్నారు. నేనైతే బూరెలు అయితే చేసేసాను వీళ్ళు బోనం చేసే లోపే. చూడండి ఈ విధంగా మొత్తం గమ్ము పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మెరుగు అయితే వేసుకుంటున్నారు. ఎంత బాగా అనిపిస్తుందో చూడండి అసలు బోనం. ఈ విధంగా చేద్దామని చెప్పి అసలు ఫస్ట్ అయితే అనుకోలేదు, నార్మల్గానే చేద్దామని అనుకున్నాము. మా వదిన కూడా ఎప్పుడు ఒకేలాగా రొటీన్ అయిపోతుంది, ఈ విధంగా ఇలా చేయండి ఈసారి అని చెప్తే సరే అని చెప్పి చేసాము. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇందులో అయితే మేము ఫస్ట్ ముందుగా అయితే ఒక విస్తరాకు అయితే వేసుకొని దాంట్లో అయితే అన్నం 5 సార్లు అయితే కొద్దిగా తీసుకొని 5 సార్లు అయితే వేసుకుంటాము. అమ్మ అయితే బోనంలో ఏడైతే పెడుతుంది. తర్వాత ఇందులోనే ఒక 5 బూరెలు కూడా పెట్టుకుంటారు, అలాగే కొద్దిగా పెరుగు కూడా పెట్టుకుంటారు. మేమైతే బోనంకి అయితే కర్రీ అయితే ఏం పెట్టాము, అన్నం పెరుగు అదేవిధంగా బూరెలు అయితే పెడతాము. ఇక్కడ చూడండి అమ్మ అయితే పెరుగు కూడా పెట్టేస్తుంది. ఈ విధంగా పెట్టేసిన తర్వాత బోనం చేయడం అయితే అయిపోయింది. కొన్ని ఉల్లిగడ్డలు అయితే కూడా వేసుకుంది. ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి బిర్యానీ చేస్తానని చెప్పి ఆనియన్స్ ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాడు. ఇదంతా చేసేలోపే బోనాలు అయితే గుడి దగ్గరికి వెళ్ళిపోయాయి. అమ్మ వాళ్ళ దగ్గర ప్రతి సంవత్సరం బోనాలు అనేది కొంచెం చీకటి అయిన తర్వాత వెళ్తుండే, మేము అలాగని చెప్పి మెల్లమెల్లగా చేసుకుంటూ ఉన్నాము. అంతలోపే బోనాలు వచ్చేసాయి. ఈ సంవత్సరం అయితే చాలా జల్దీనే చేసేసారు. ఇంకా మేము రెడీ అవ్వలేదు. మేము రెడీ అయ్యేలోపే వీళ్ళందరూ అయితే గుడి దగ్గరికి వచ్చేసారు. నేను మా మరదలు అయితే త్వరగా రెడీ అయ్యి మేము గుడి దగ్గరికి వచ్చేసాము. మేము వచ్చేసరికి అయితే ఈ విధంగా బోనాలు అనేది గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇదే విధంగా 5 సార్లు తిరిగిన తర్వాత బోనం అనేది దేవతకు అయితే సమర్పించుకుంటారు. ఈ సంవత్సరం అమ్మ వాళ్ళ దగ్గర బోనాలు అయితే చాలా తక్కువనే వచ్చాయి, ఎందుకో మరి తెలియదు. ఈ విధంగా అందరూ అయితే బోనం అనేది దేవతకు అయితే సమర్పిస్తూ ఉన్నారు. అంతలోపే మేమైతే మా పిల్లల్ని తీసుకొని వెనకాలకు వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దింపాను పిల్లలకి. ఫొటోస్ దిగిన తర్వాత మేము కూడా వచ్చి అయితే దేవత దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము. ఇలా మొక్కిన తర్వాత అందరం కలిసి అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము గుడి దగ్గర. తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే తిరిగి వచ్చేసాము. చూడండి దేవత అయితే ఈ విధంగా చాలా బాగా అలంకరించారు. గుడికి బోనాలు వచ్చేటప్పుడేమో అందరూ కలిసి వస్తారు, వెళ్ళేటప్పుడైతే ఈ విధంగా ఎవరిది వాళ్ళే అయితే తీసుకొని వాళ్ళ ఫ్యామిలీస్తో ఇంటికైతే వెళ్ళిపోతారు. నేనైతే ఒకటే బోనం చూపించాను, రెండో బోనం అయితే మా వదిన వాళ్ళది. మా వదిన ఒకతే ఉంది కాబట్టి ఎత్తుకోవడానికి ఎవరు లేదని చెప్పి మా పాపకైతే బోనం ఎత్తింది. ఇదైతే మా వదిన వాళ్ళ ఇల్లు అండి. ఇదైతే మట్టి కుండకు పెయింటింగ్ వేయించింది మా వదిన. వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఇలా పెయింటింగ్ వేస్తారంట, అక్కడైతే పెయింటింగ్ వేయించుకుంది. ఇదైతే మా ఇంటి బోనం. మా అక్క కూతురు అయితే ఎత్తుకుంది మా దగ్గర. మా పాప మా అక్క కూతురు ఇద్దరు కలిసి బోనం అయితే దించేసుకున్నారు. దించేసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి నేనైతే కొన్ని పిక్స్ అయితే దిగాము అందరం కలిసి. ఇలా పిక్స్ అన్నీ దిగిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసాం. మా తమ్ముడు అయితే జాబ్ కోసం అని చెప్పి ల్యాప్టాప్లో పని అయితే చేసుకుంటున్నాడు. తర్వాత ఈ విధంగా బిర్యానీ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడైతే మా తమ్ముడు అయితే చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెడుతున్నాడు. ముందుగా అయితే పెరుగు అయితే వేసుకున్నాడు. ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ అయితే ముందుగానే వేయించి పెట్టుకున్నాము. ఇంకో సైడ్ అయితే ఈ విధంగా బాస్మతి బియ్యం అయినది నానబెట్టుకున్నాము ముందుగానే. మేమైతే నాటుకోడి బిర్యానీ చేసామండి. ఇందులో అయితే ముందుగా పెరుగు వేసుకున్న తర్వాత పసుపు వేస్తున్నాడు. మా తమ్ముడు వంటలు చాలా బాగా చేస్తాడంట, కాకపోతే మేము ఎప్పుడు తినలేదు. అందుకే ఈరోజు మా కోసం నువ్వు బిర్యానీ చేయాలని చెప్తే మా కోసం అయితే బిర్యానీ అయితే చేస్తున్నాడు. చూడండి కారం కూడా వేసుకుంటున్నాడు. మా దగ్గర కారపొడి అనేది కొద్దిగా వైట్గా ఉంది, అందుకోసం అని చెప్పి అలా అనిపిస్తుంది. తర్వాత ఇక వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుంటున్నాడు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అయితే చేత్తో మంచిగా కలుపుకున్నాడు. సాల్ట్ కూడా వేసాడండి, ఆ క్లిప్ అయితే మర్చిపోయాను తీయడం. ఇలా చికెన్ అంతా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకున్నాము. పెరుగు అయితే బాగా లేదండి, అందుకే ఇలా వాటర్ అనిపిస్తుంది.
చికెన్ పక్కన పెట్టిన తర్వాత ఇక్కడైతే బిర్యానీ కోసం అయితే రైస్ ఉడికించడానికి ఒక పెద్ద పాత్ర పెట్టుకొని అందులో అయితే బిర్యానీ దినుసులు మసాలాలు దినుసులు అయితే వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. ఇక్కడ వీడియో అయితే మా మటన్ తీస్తుంది. ఈ వీడియో తీయడం ఏమిటేమో కానీ ఆ రోజైతే అందరు ఫోన్లలో ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఒక్కొక్కరు ఫోన్లో ఒక్కొక్క క్లిప్ అయితే తీసాము. అన్నీ చేంజ్ చేసి మళ్ళీ ఎడిటింగ్ అయితే చేశాను. ఇక్కడ మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు. ఇక్కడ మా నాన్నమ్మ మా బాబుకు కథలు అయితే చెప్తుంది. మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినా కూడా మా నాన్నమ్మ అయితే మా పిల్లలకు ఎప్పుడు కథలు చెప్తూ ఉంటుంది. ఇతనైతే మా అక్క కొడుకు. చూడండి వీడియో తీయక పిన్ని అని చెప్పి ముఖం అయితే చాటేసుకుంటున్నాడు. మేమైతే ముందుగానే బోటి అదేవిధంగా మటన్ కర్రీ అయితే అమ్మ అయితే ప్రిపేర్ చేసి పెట్టింది. ఇక్కడ చూడండి చికెన్ అయితే ఆల్మోస్ట్ మ్యాగ్నేట్ అయింది. రైస్ అనేది కడుక్కొని ఈ మధ్యలో టీ అయితే పెట్టుకొని తాగేసాము. ఇక్కడ మా పిల్లలు మా మడతలు మా అక్క కొడుకు అందరూ కలిసి నవ్వుకుంటూ ఉన్నారు. అంతలోపే అక్క వాళ్ళు అయితే వచ్చేసారు. రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అందుకని చెప్పి రైస్ అంతా తీసి పక్కనైతే పెట్టుకున్నాము. చికెన్ కూడా అయిపోయింది. లాస్ట్గా మసాలా వేసి గ్యాస్ అయితే ఆఫ్ చేశారు. కానీ ఫస్ట్ టైం అండి కిచెన్లో అంతమంది ఉండి వంట చేయడం. ఎప్పుడు అయితే నార్మల్గా అక్క అమ్మ ఎవరైనా ఒకరు కానీ ఇద్దరు కానీ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మా తమ్ముడు బిర్యానీ చేయడం వలన మేమందరం అయితే తలా ఒక్కో చేయి వేసి అందరం కలిసి చేసాం. కానీ ఆ రోజు చాలా ఎంజాయ్ అనిపించింది. ఈ విధంగా రైస్ అనేది ఫస్ట్గా ముందుగా ఒక లేయర్ అయితే వేసుకున్న తర్వాత సగం చికెన్ అయితే మధ్యలో వేసుకున్నాము. ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత మళ్ళీ పైన రైస్ వేసి మళ్ళీ లాస్ట్లో అయితే చికెన్ అనేది వేసుకున్నాము. మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ అనేది ఆన్ చేసుకొని కొద్దిసేపు దమ్ అయితే పెట్టాము. ఇక్కడ చూడండి మా అక్క కొడుకు ఏదైనా బరువు పెట్టాలని చెప్తే రుబ్బురాయిని తీసుకొని ఈ విధంగా స్టంప్స్ అయితే చేస్తున్నాడు. ఇక్కడైతే మజా బాటిల్ థమ్స్ బాటిల్ రెడీగా ఉన్నాయి. ఈ బిర్యానీ చేయడం ఏమో కానీ కిచెన్ అయితే మరీ ఘోరంగా అయిపోయిందండి. కిచెన్ నిండా సామాన్లే. మొత్తం అన్ని సామాన్లు తీసుకొని సింకులో కడగడానికి రాదని చెప్పి మొత్తం అయితే బయట వేసుకొని నేను మా అమ్మ అయితే తోమేసాము. బిర్యానీ అనేది అక్కడ దమ్కి పెట్టేసి వచ్చి ఆలోపు ఇలా సామాన్లన్నీ మొత్తం అయితే కడిగేసుకున్నాము. సామాన్లు అయితే మొత్తం కడగడం అయిపోయింది. ఆలోపు రైస్ కూడా అయ్యింది. అందరం అయితే కూర్చొని తిన్నాము. ఇక్కడ మా బాబు అయితే అందరికీ విస్తరాకులు అయితే వేస్తున్నాడు. అదేంటో ఏమో మా బాబుకు విస్తరాకులు వేయడం అంటే ఎంత ఇష్టమేమో. ఎప్పుడు మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా నేనే విస్తరాకులు ఇస్తానని చెప్పి ఆ ఆకులు అనేది కూర్చొని పట్టుకుంటాడు విస్తర్లు. మా మరదలు అయితే ఇక్కడ అందరికీ వడ్డిస్తుంది. అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఎప్పుడు కూడా ఇదే విధంగా అందరం కలిసి కూర్చొని అయితే తింటాము. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా సరే ఇదే విధంగా తింటాం అందరము. ఫస్ట్ అయితే ముందుగా పిల్లలందరికీ పెట్టిన తర్వాత అదేవిధంగా మగ పిల్లలందరూ తిన్న తర్వాత మేమందరం ఆడపిల్లలం అయితే కూర్చొని తింటాము. నాటుకోడి బిర్యానీ, మటను, అదేవిధంగా బోటీ కర్రీ, పూరి, గారెలు అన్నీ ఎంతో ఎంజాయ్ చేసుకుంటూ అయితే అందరం కలిసి తినేసాము. మరుసటి రోజు అందరం అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. ముందుగా అయితే అక్క వాళ్ళు మార్నింగే వెళ్ళిపోయారు పిల్లలకు స్కూల్ ఉందని చెప్పి. తర్వాత తమ్ముడు కూడా డ్యూటీ కోసం అని చెప్పి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిన తర్వాత మేము కూడా మా ఇంటికి మేము వచ్చేసాము. ఈ వీడియోలో ఇంతే అండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాం.